కాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీ చంద్రబాబు నాయుడు గారు గతంలో జైలుకి వెళ్ళారు కదా, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జైలుకి వెళ్ళి పరామర్శలు చేశారు కదా, మీరందరూ కూడా మానసిక రోగులా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే జైలుకి వెళ్ళి పరామర్శ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మానసిక పరిస్థితి బాలేదని మీరు ఎలా చెప్తారు? మీరందరూ కూడా మానసిక రోగులా దీన్ని బట్టి? అలాగే తీసుకుంటే అసలు మీరు హోంమంత్రిగా ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి చేసింది శూన్యం. ఎక్కడ హోంమంత్రిగా మీరు విజయవంతంగా మీ విధులు నిర్వర్తించలేదు. సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారే చెప్పారు మీరు అటర్ ఫ్లాప్ హోంమంత్రి, అసమర్థ హోంమంత్రి అని చెప్పి. అంతగా మీరు వైఫల్యం చెందిన విషయం రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన సర్వేలో కూడా మీ హోంశాఖ అత్యంత వెనకబడిన ఉంది అనే విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు హోంమంత్రి గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మహిళల క్షమాపణ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు. అసలు మహిళలకి క్షమాపణ